హలో ఆల్, వెల్కమ్ టు తీక్షు అమ్మ. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట. సో గోదావరి స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీ ఎలా ట్రై చేయాలో చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇది 1/2 kg చికెన్ ఉంటుంది. సో ఇలాగా కర్రీ కట్ కింద కట్ చేయించుకోవాలి. సో చిన్న పీసులు అనమాట. సో ఇందులోకి నేను పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, కారము, రిమైనింగ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తానమాట. ఫస్ట్ ఏంటంటే పసుపు యాడ్ చేస్తాను కొద్దిగా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, నాకు ఇంచుమించు 1.5 స్పూన్ పట్టింది. అలాగే కారం 2 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను నేను, సరిపోతుంది 1/2 kg చికెన్కి. సో ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట, కలర్ బాగుంటుందని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ స్పైసెస్ ధనియాల పొడి, చెక్క, మొగ్గ, లవంగ పొడి అండ్ జీలకర్ర పొడి. సో నేను ధనియాల పొడి 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను 1/2 kg చికెన్కి. ఆల్రెడీ పౌడర్స్ అన్నీ కూడా నేను కలిపి పెట్టుకుంటాను. సో ఈజీగా ఏ రెసిపీ అయినా చేయొచ్చు. ఇది జీలకర్ర పొడి 1 స్పూను, చెక్క, మొగ్గ, లవంగ పొడి 1 స్పూను. సో అలాగే నేను ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఏదైనా ఇలా చికెన్ పకోడీకి కానీ, ఫ్రైకి కానీ, బిర్యానీలో మసాలాకి కానీ ఏదైనా సీక్రెట్ అంతా కూడా మనం మిక్స్ చేసిన దాంట్లో ఉంటుంది. ఎక్కువసేపు మసాజ్ చేయాలన్నమాట. సో బాగా ముక్కకు పడుతుంది. సో ఇలా బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ ఇందులోకి కార్న్ఫ్లోర్ అలాగే బియ్యపిండి తీసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ దాకా నేను బియ్యపిండి యూస్ చేస్తున్నాను. అలాగే ఇది ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. సో ఈ రెండు కూడా వేస్తున్నాను. చాలామంది శనగపిండి యూస్ చేస్తారు. నాకు శనగపిండి స్మెల్ పడదు, వాసన పడదు, అంటే టేస్ట్ పడదు. సో అందుకే నేను కార్న్ఫ్లోర్ అలాగే బియ్యపిండి యూస్ చేస్తున్నాను. ఇది కూడా వేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇది ఒక 1/2 అవర్ అన్నా 1 అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో 1 అవర్ తర్వాత ఇలాగో ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రీసెంట్గా చికెన్ ఫ్రై చేశాను. సో ఆ ఆయిలే మళ్ళీ యూస్ చేస్తున్నాను. సో ఏంటంటే ఇలా తీసాక ఫ్రిడ్జ్లోంచి ఆయిల్ హీట్ చేసుకునే లోపు మళ్ళీ ఇంకొకసారి స్పైసెస్ అన్నీ సరిపోయినాయి లేదా సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఏమన్నా ఉంటే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రై చేసేసుకోవడమే అనమాట. సో ఇలాగా నేను తక్కువ ఆయిల్లోనే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అందుకని. సో ఒక 4 పీసెస్ దాకా ఫ్రై అవుతాయి అన్నమాట. సో కొంచెం వేసాక ఒక 2 మినిట్స్ అట్లాగే వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక పక్క కాలిపోయాక టర్న్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఒక పక్క ఫ్రై అయిపోయింది. సో రిమైనింగ్ పక్క ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మనం కదపొచ్చు. ఒక 5 మినిట్స్కి ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది. మేము డీప్ ఫ్రైయే చేసుకుంటాము, అటు గట్టిగా కాకుండా అటు మెత్తగా కాకుండా. సో మాకు ఈ ఫ్రైయే నచ్చుతుంది. సో ఆయిల్ అంతా లేకుండా మనం తీసేసుకొని చికెన్ ఫ్రైని తినేయడమే అనమాట. సో రిమైనింగ్ బ్యాచ్ కూడా నేను అట్లాగే యూస్ చేస్తున్నాను, మాకు సరిపడా. ఏ పూటకు ఆ పూట మేము ఫ్రై చేసుకుంటాం అనమాట. కావాల్సినప్పుడే ఫ్రై చేసుకుంటాము. నైట్ అయితే నైట్, ఆఫ్టర్నూన్కి అయితే ఆఫ్టర్నూన్కి. సో ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి నేను జస్ట్ 2 ఆయిల్ మాత్రమే ఫ్రై చేశాను. సో రిమైనింగ్ నైట్ చేసుకుంటాం. సో ఆయిల్ లేకుండా మనం తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇదే చికెన్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకునే కంటే హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక్క 1 అవర్ మ్యారినేషన్కి టైం వదిలితే చాలు. ఈ చికెన్ ఫ్రై పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకే కాదు, ఈవినింగ్ స్నాక్ కింద లెమన్ అండ్ ఆనియన్ తోటి చికెన్ పకోడా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.